पूरा लोकल। జూబ్లీహిల్స్లో విజయంతో కాంగ్రెస్ పార్టీ ఇక స్థానిక ఎన్నికలపై దృష్టి సారించింది. వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 17న మంత్రిమండలి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టతనిచ్చారు. ఈ కేబినెట్ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. మంత్రివర్గ సమావేశానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చించే అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే జోష్లో ఉంది. ఈ ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్టు భావిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరులోగా లేదా తదుపరి నెల మొదటి వారంలోగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త స్థానిక నాయకత్వాన్ని అందించి పార్టీ బేస్ను మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే ఎన్నికల తర్వాత కూడా తమ 6 గ్యారంటీల అమలుకు స్థానిక సంస్థల ద్వారా మరింత వేగం పుంజుకోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.